సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ కంటిన్యూ అవుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి ఏసీపీ దైవ ప్రసాద్ బృందం చేరుకుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు స్టేషన్ కి చేరుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా ఏసీపీ ప్రసాద్ బృందం విచారించబోతోంది. స్టేషన్లో జరిగిన పరిణామాలపై ప్రధానంగా సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తారు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్లూస్ టీం విచారణ కంప్లీట్ అయిపోయింది. స్టేషన్లో శాంపిల్స్ ని సేకరించి వెళ్లింది క్లూస్ టీం. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో దర్యాప్తు మరింత వేగవంతమైంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరిన్ని వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి వసంత్ దీనికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన నేపథ్యంలో ఇప్పుడు అధికారుల బృందం ప్రత్యేక దర్యాప్తుకి పూనుకుంది. మరి కుటుంబ సభ్యులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టే కనిపిస్తోంది. వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని ఎంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దర్యాప్తు కంప్లీట్ అవుతుందని? దాదాపుగా సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. నిన్న ఇటు కృష్ణలంక సిఐగా ఉన్నటువంటి నాగరాజు పైన సస్పెన్షన్ వేటు పడిన తర్వాత ఆయన పైన కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగానే ప్రస్తుతం సాయి కృష్ణ నివాసానికి వచ్చి అతని తల్లి అలాగే పిన్నితో పాటుగా మేనమామ స్టేట్మెంట్ను ఇటు పోలీసులు ఏసీపీ ప్రసాద్ నేతృత్వంలోని బృందం రికార్డ్ చేసింది. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, సాయి కృష్ణను ఎవరు తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు, తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, వారు ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికి సంబంధించి ఆధారాలను కూడా సేకరించారు. అయితే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మొబైల్ ఫోన్ సీజ్ చేయడం, సాయి కృష్ణ అదుపులో తీసుకోవడం, సాయి కృష్ణ అదుపులో తీసుకున్న తర్వాత ఎక్కడికి తరలించారు అనే కొన్ని కూడా పూర్తిగా దర్యాప్తు చేసి అన్ని అంశాలను కూడా రికార్డ్ చేసుకున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిబ్బందిని కూడా విచారించబోతున్నారు. వాస్తవానికి సాయి కృష్ణను మే నెల 9-10 తేదీల్లో తీసుకొచ్చారని ఇటు విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్ జరిగిందని, తన కొడుకుని తీవ్రంగా కొట్టారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పిలిచి విచారించబోతున్నారు. ఆ సిబ్బందిని కూడా ప్రశ్నించబోతున్నారు. మరోవైపు క్లూస్ టీం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏవైతే సెల్ ఉంటుందో ఆ సెల్లో పరిశీలించారు. ఎక్కడైతే లాఠీచార్జ్ చేశారని, ఆ స్టేషన్లోనే దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయో ఆ స్టేషన్కి సంబంధించినటువంటి సెల్ లోపలికి వెళ్ళి పరిశీలించి అక్కడ కొన్ని శాంపిల్స్ సేకరించి వెళ్ళారు. అయితే ఈరోజు స్టేషన్ సిబ్బందిని విచారించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఒక నివేదికను సిద్ధం చేసి ఇటు కమిషనర్కు ఇవ్వబోతున్నారు ఏసీపీ ప్రసాద్ నేతృత్వంలోని బృందం. మరోవైపు ఇప్పటికే రాజమండ్రి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ విజయవాడ చేరుకున్నారు. ఆయన నేరుగా ఈరోజు వీరి సాయి కృష్ణ నివాసానికి వచ్చి ఆవిడ నుంచి వివరాలను సేకరించబోతున్నాం. మరోవైపు మార్కాపురం సాయి కృష్ణని ఎక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చారో మార్కాపురం కూడా ఒక బృందం వెళ్ళి అక్కడ కొన్ని వివరాలను సేకరించింది. ఆ వివరాలను సేకరించిన తర్వాత అసలు ఏం జరిగిందనే కోణంలో అతని స్నేహితులను కూడా పిలిచి విచారించారు. మరోవైపు ఏవైతే కొన్ని ఆరోపణలు సాయి కృష్ణను స్టేషన్లో దాడి చేసి కొట్టారని, లాకప్లో చితకబాదారని విమర్శలు ఆరోపణలు చేశారో వాటికి సంబంధించి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనులైతే పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేస్తూ ఉన్నారు. పూర్తిగా విచారణ వేగవంతం చేసి ఈ కేసు పురోగతిని ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజు పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఏంటి, నాగరాజు ఇప్పటికే నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో మాత్రం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వసంత్.